హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఎంతో రుచి. ఈరోజు మనం వీడియోలో ఆలుగడ్డ సమోసా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈజీగా టేస్టీగా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల మైదా పిండి తీసుకుంటున్నానండి. సగం చెంచా ఉప్పు, 1 చెంచా వామ తీసుకుంటున్నాను. నూనె వేడి చేసి వేసుకోవాలండి. సమోసాలు క్రిస్పీగా వస్తాయి. నేను వేడి నూనె తీసుకుంటున్నాను. వేడి నూనె వేసుకొని 1 స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే నూనె వేడిగా ఉంటుంది కదా. 1 స్పూన్తో ఇలా కలుపుకొని తర్వాత మనం చేయి పెట్టి కలుపుకోవాలి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. పిండి మొత్తం నూనె కలిసేలా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముద్దలా వస్తే సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఎక్కువ నీళ్ళు పట్టవండి, మనం కలుపుకునే పిండికి తక్కువగా పడతాయి. కొన్ని వేసి కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే ఎక్కువ అవుతాయి నీళ్ళు, అందుకనే కొన్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు నాననివ్వాలండి. ఇప్పుడు మనము పిండి నానేలోపు ఆలు కర్రీ రెడీ చేసుకుందాము సమోసాలోకి. ఇక్కడ నేను మీడియం సైజు 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. ఆలుగడ్డలు ఇలా పొట్టు తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొట్టు తీసుకోవాలి. ఆలుగడ్డలు 2 భాగాలుగా కట్ చేసి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతాయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక చిన్న కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నేను ఆలుగడ్డలు ఉడికించి తీసుకున్నానండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా చిన్నగా చేసుకోవాలి. ఉడికించిన ఆలుగడ్డల్ని ఇలా చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. చిన్న ముక్కల్లా చేసుకోవాలి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 పావుల నూనె తీసుకున్నానండి. 1 చెంచా జీలకర్ర వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన 4-5 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. మిరపకాయలు వేసుకుంటున్నాను. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలండి, మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు సగం చెంచా పసుపు వేసుకుంటున్నాను. సగం చెంచా అల్లం వెల్లిపాయ, 1 చెంచా కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపోను ఉప్పు వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సగం చెంచా గరం మసాలా వేసుకుంటున్నాను. సగం చెంచా ధనియాల పొడి, సగం చెంచా చాట్ మసాలా వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది మనకి. మనం ఇందాక తడిపి పక్కన పెట్టుకున్నాం కదా పిండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి పిండిని. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మనం చపాతీ ఉండలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇలా మీడియం సైజ్ ఉండల్లా చేసుకోవాలి. మొత్తము 2 కప్పుల పిండికి 5 ముద్దలు అయ్యాయండి నాకు. ఇప్పుడు మనం చపాతీ తయారు చేసుకుందాము. ఇలా పొడి పిండిలో అద్దుకొని మనం చపాతీ రెడీ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చపాతీలా రౌండ్గా చేసుకోవద్దండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడవుగా చేసుకోవాలి. మనకు 2 సమోసాలు వస్తాయి. ఇలా చేసుకుంటే అంత సన్నగా కాకుండా అంత లావుగా కాకుండా మీడియంగా చేసుకోవాలి. మొత్తం చపాతీలు ఇలాగే చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. మనం చేసుకున్న చపాతీలన్నీ ఇలా ఒకటిపైన ఒకటి పెట్టుకోవాలండి. ఒకటిపైన ఒకటి పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు 5 చపాతీలు చేసుకున్నాం కదా, ఇవి 10 ముక్కలు అవుతాయండి. ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక్కొక్క పీస్ తీసుకోవాలి. ఇలా నీళ్ళు అంటించుకోవాలండి. నీళ్ళు అంటించుకొని ఇలా కోను ఆకారంలో అతికించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కోను ఆకారంలో అతికించుకోవాలి. కొంచెం గట్టిగా ఒత్తుకోవాలండి, లేదంటే విడిపోతాయి. మనం నూనెలో వేశాక ఇలా గట్టిగా ఒత్తుకోవాలి. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కర్రీ ఇప్పుడు ఇందులో పెట్టుకోవాలండి. ఇలా
నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా నీళ్ళు అంటించుకోవాలండి. నీళ్ళు అంటించుకోవడం వల్ల మనకు పిండి పర్ఫెక్ట్గా అతుకుతుంది. మనం నూనెలో వేశాక విడిపోతుంది అనే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇలా అతికించుకోవాలి, మంచిగా అతుకుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అతికించుకోవాలి. అన్ని సమోసాలు ఇలాగే అతికించుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు గాలి ఆరనివ్వాలండి. మనం ఎందుకంటే నీళ్ళు అంటించుకున్నాం కదా, నీళ్ళు ఆరే వరకు ఆరబెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపోయే నూనె తీసుకుంటున్నాను. నూనె వేడెక్కాక ఒకటిగా ఇలా వేసుకోవాలి. నూనెలో పట్టినన్నే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ పెద్దగా పెడితే తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపల కరెక్ట్గా కాలవు. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఒక సైడ్ నుంచి ఒక సైడ్కు ఇలా టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కొద్దిగా కలర్ మారుతుంది కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని సమోసాలు ఇలాగే చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదండి సమోసాలు ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.